ఆచి చికెన్ మసాలా. మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మృత్యువాత పట్టడం జరిగింది. మరో 27 మంది కూడా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం నుంచి సరైనటువంటి వైద్య సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదంలో చూసినట్లయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు, గాయపడ్డవారు కూడా మొత్తం కనిగిరికి చెందిన వారే ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. కనిగిరి ప్రాంతం నుంచి దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి డ్రాఫ్ట్ ఏరియా కావడంతో వలస ఎక్కువగా వెళ్తూ ఉంటారు. పండగ సందర్భంలో వారంతా తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనతో పాటు ఇక్కడ కనిగిరి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నారు. సార్, ఈ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది, ఎంతమంది మృతులు ఉన్నారు, ఏంటి? ఇది ఉదయాన్నే 5:30 సమయంలో ఈ గంట జరిగిందని చెప్పేసి మాకు సీఎంఓ నుంచి సమాచారం రావటం, వెంటనే మా సెక్యూరిటీ వచ్చి మమ్మల్ని లేపటం జరిగింది. తెలిసిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందని దాన్ని వెంటనే అక్కడ రష్ అప్ అయి మేము బ్యాక్ రావడం కూడా, చెన్నై వెళ్తుంటే కూడా దారి మధ్య మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ సంఘటన స్థలంలో ముఖ్యంగా డ్రైవర్ చెప్పే విషయం ప్రకారం అయితే స్టీరింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా ఎర్రగొండపాలెంలో ఆగటం జరిగింది. అక్కడ అది టెక్నికల్గా సార్ట్అవుట్ అయిన తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కరువు దగ్గర అది కట్ చేసే సమయంలో కట్ కాలేదు, దానివల్ల చేశారు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాకచక్యంగా తప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కంట్రోల్ కాకుండా వెళ్ళి ఆ డీజిల్ ట్యాంక్ దాంట్లో ఆ డీజిల్ ట్యాంక్ వెంటనే మంటలు వ్యాపించడం జరిగింది. మరి కనిగిరి వాసులు అయితే 25 మంది ప్రయాణిస్తున్నట్టు మాకు ఇప్పటివరకు వచ్చిన సమాచారం. పామూరు కానీ కనిగిరి చుట్టుపక్కల ప్రాంతీయ వాసులు. దాంట్లో ఒక రమాదేవి అనే పేషెంట్ కన్ఫర్మ్ చేశారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ కనపడటం లేదని. మిగతా ఇంకా టోటల్గా 20 మంది హాస్పిటల్లో ఉన్నారని తేలింది. ఈ 5 మంది కూడా ఎవరెవరు వాళ్ళ పక్కన చుట్టాలు కానీ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మా టీం మొత్తం కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మేము మన వైద్య అధికారితో మాట్లాడితే అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఒక 5 మంది కొద్ది మేజర్ ఇంజరీస్ ఉంటే వారిని జిల్లా కానీ గుంటూరు కానీ పంపించమని చెప్పి మా హాస్పిటల్కి కానీ అక్కడ కానీ 2 హాస్పిటల్కి వారికి ఎటువంటి ప్రాణహాని లేదని వారు నిర్ధారించారు. ఇప్పుడు చనిపోయిన ఈ 13 మంది వరకు చనిపోయారని తెలియజేస్తున్నారు. వీరు ఇప్పుడు రవాణా శాఖ మంత్రులు మరియు హోమ్ మినిస్టర్ గారు అందువేలో ఉన్నారు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత జిల్లా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి వీరికి ఏ విధంగా న్యాయం చేయాలనేది గవర్నమెంట్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. అయితే సార్, ఇక్కడ ఈ బస్సుకు కానీ సంబంధించి గమనించినట్లయితే గతంలో ఇదే బస్సు హరేకృష్ణ ట్రావెల్కి సంబంధించిన బస్సు కనిగిరి ప్రాంతంలో కూడా ఆర్టీఓ అధికారులు పట్టుకొని ఫైన్లు వేయడం జరిగింది. ఈ పండగ సీజన్లో దాదాపు అన్ని కూడా మూలన పడ్డ బస్సులు, సరైనటువంటి నిబంధనలు లేకుండా సరైనటువంటి పరిమితులు లేని బస్సులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రధానంగా మన కనిగిరి ప్రాంతం కానీ తీసుకున్నట్లయితే వెనకబడ్డ ప్రాంతం అంతా వలస కూలీలు. మరి ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇటువంటి బస్సులపైన ఏమైనా యాక్షన్ ఉంటుందా? ఆల్రెడీ మీరు గతంలోనే మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంతకుముందు బస్సులన్నిటి మీద కూడా దాడి చేసి కేసులు రాయటం జరిగింది. అది కూడా అదే పబ్లిక్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువ చేస్తున్నారని చెప్పి కూడా దూషించిన వాళ్ళు చాలా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ తన చర్యలు తీసుకున్నా కొన్ని టెక్నికల్గా వాళ్ళకున్న ఫీజిబిలిటీస్ ద్వారా వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. ఇటువంటి జరగకుండా ఉండే విధంగా చర్యలు తప్పకుండా తీసుకుంటూ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. ఓల్డ్ టైం బస్సులన్నింటినీ కూడా తీసేయమని చెప్పి, ఫిట్నెస్ లేని వెహికల్స్ని ఎప్పుడు రన్ చేయొద్దని కూడా చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన ద్వారా కూడా కొంత మనకు కనిపింపోయింది కాబట్టి ఇంకా సీరియస్గా కఠినమైన చర్యలు, ఈ ఎస్కేపింగ్ నేచర్ లేని విధంగా చూసుకోవాల్సిందిగా రవాణా అధికారులని కోరుతూ ఉన్నాం. అయితే ఈ బస్సు యాజమాన్యం ఏదైతే ఉందో సుమారు గంట పాటు స్టీరింగ్ పనిచేయకపోవడం, స్టీరింగ్ అనేది మేజరు, అది పనిచేయక గంట పాటు ఆగిన తర్వాత కూడా వేరే బస్సుని పంపడం కానీ చేయకుండా అదే బస్సును తిరిగి పంపడం అనేది ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి ఆ యజమాని ఎవరైతే ఆ ట్రావెల్ యజమాని అందుబాటులోకి వచ్చారో వారిపైన ఏమైనా యాక్షన్కి ప్రిపేర్ చేశారు? అంటే అది యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటుంది, బట్ బేసిక్గా ఓనర్ది బాధ్యతతో ఉంటుంది. ఇప్పుడు అది ఓనర్ ఆఫ్ ద బస్ మీద ఎప్పుడైనా యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి తప్పకుండా వారి నిర్లక్ష్యానికి గురైనట్టు మన వాళ్ళు డిక్లరేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే కనిగిరి వాసులు 5 ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఒక 5 నెలల గర్భిణీ స్త్రీ కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. మరి వాళ్ళు కనిగిరి మండలం చల్లగిరికి చెందిన వారని కూడా చెప్తూ ఉన్నారు. అవ్వామనవరాలు 2 ఉన్నారు, వేరే బాబు తప్పించుకోగలిగాడని. మరి వారికి ఎటువంటి భరోసా కల్పించగలరు? ఇప్పుడు వారి పోయిన ప్రాణాన్ని అయితే మనం తిరిగి ఇవ్వలేము. వారి కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేది తప్పకుండా చర్య తీసుకుంటాం. మా ప్రాంతవాసులు మరణించిన వారికి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా మేము తప్పకుండా అందజేస్తాం. మా ద్వారా మేము చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మ్యాక్సిమం హెల్ప్ తీసుకొచ్చి వాళ్ళు హెల్ప్ చేయడానికి సాధిస్తాం.
ఈ ప్రమాదానికి సంబంధించి కానీ గమనించినట్లయితే ప్రాథమికంగా బస్సు స్టీరింగ్ ఏదైతే ఉందో ఆ స్టీరింగే పనిచేయకపోవడం అనేది జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనాగా డ్రైవర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎక్కడైతే స్టీరింగ్ వీల్ సరిగా పనిచేయలేదో సుమారు ఎర్రగొండపాలెంలో గంట పాటు స్టీరింగ్ వీల్కి కూడా అక్కడ రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే బస్సును అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఈ టర్నింగ్ ఏదైతే చిన్న ఘాటుగా ఉన్నటువంటి టర్నింగ్లో మరలా వీల్ ప్రాబ్లం రావడంతో అదుపు కాక టిప్పర్ను కూడా ఢీకొందని చెప్పి ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ట్రావెల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ బస్సు రిపేర్ స్టీరింగ్ వీల్కి రిపేర్ వచ్చినప్పుడు దాన్ని సరిచేయకపోవడమే ఈ 13 మంది మృతికి మరియు మిగతా వారి గాయాలకు కూడా కారణంగా తెలుస్తుంది. అయితే వారిపై కఠిన చర్యలు అయితే ప్రభుత్వం నుంచి ఉంటాయని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.